యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుదామండి. పేతురుకు రాసిన రెండో పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. వారైతే పట్టబడి స్వభావ సిద్ధముగా పుట్టిన వివేకములో శూన్యముగా ఉండే మృగముల్లాగా ఉన్నారు. వాళ్ళు తమకు తెలియని విషయాలను గురించి దూషించుచు 17వ వాక్యం చదవండి. వీరు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకొని పోయి మేఘముల్లాగా ఉన్నారట. వీళ్ళు గమనించండి, వీరి కోసము గాఢాంధకారము భద్రము చేయబడి ఉంది. చాలు. వీరు నీళ్లు లేని బావులు. చెప్పండి, ఎవరంట వాళ్ళు? ఆ యూదా ప్రజలు, ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు, దేవుని వాక్యానికి వినయము విధేయత చూపని ప్రజలు. వీరైతే నీళ్లు లేని బావులు. చూడండి, నీళ్లు లేని బావి ఏం పనికి వస్తుంది చెప్పండి? పనికి రాదు. నీళ్లు కలిగిన బావి కావాలి. ఏ బావి కావాలి? బైబిల్లో ఒక మాట ఉంది. ఇస్సాకు బావిని త్రవ్వి అందులో జలలు కలిగిన బావి దొరికిందంట ఇస్సాక్కి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జలలు కలిగిన, ఊటలు కలిగిన బావి దొరికిందట. చూడండి, ఇక్కడ ఆ ప్రజల్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వీరైతే నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకొని పోయే మేఘాల వలె ఉన్నారు. చెప్పండి, ఎక్కడ కొట్టుకుపోయేవాళ్ళు అంటే వీళ్ళు? పెనుగాలికి కొట్టుకుపోయే మేఘాలు అంటే ప్రయోజనము లేని మేఘాలు, నీళ్లు లేని బావులు. గమనించండి ప్రియులారా, నువ్వు ఎలా ఉండాలంటే ఊటలు కలిగిన బావి కావాలి. నువ్వు చెప్పండి అమ్మా, ఏ బావి? ఊటలు కలిగిన బావి. చూడండి, కొంతమంది ఆ ఇస్సాకు బావులను పూడ్చివేశారు. మా దేశంలో నువ్వు బావి తవ్వి దీవించబడుతున్నావే, మా ప్రాంతంలో నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఆశీర్వదించబడుతున్నావే, నీకెందుకు బావి? ఆ బావి మాది. నువ్వు తోవినావే, ఆ బావి మాది. లేక ఆ బావిని పూడి చేయండి రా. మంచి మంచి బావులను పూడ్చివేసే ప్రజలు. చూడండి, మీలో కూడా ఎవరైనా మంచిగా ప్రార్థన చేస్తూ ఉంటే, మంచిగా దేవుని వాక్యానికి విధేయత చూపుతూ ఉంటే, మంచిగా ఆరాధిస్తూ ఉంటే, మంచి సంఘానికి వస్తూ ఉంటే అడ్డగించే వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా నువ్వు మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నప్పుడు నిన్ను సైతానే అడ్డగిస్తుంది. సైతాను స్వభావం అది అడ్డగించే స్వభావము. అది ఎవరిలోకి వచ్చి అడ్డగిస్తుంటే ఒక మనిషిలోకే వచ్చి
అడ్డగిస్తుంది. ఆ చర్చికి ఎందుకు పోతావమ్మా నువ్వు? మత్తయ్య అన్న చర్చికి పోతావా? ఇప్పుడు ఈ చర్చి ఎవరిది చెప్పండి? నాదే దేవునిదే చెప్పండి? దేవుని చర్చి మనందరం ఇక్కడ ఆరాధించాలి. కొంతమంది ఆ కులానికి చెందిన చర్చి అండి, అది లేనిపోని మాటలు. ఆ జాతికి సంబంధించిన చర్చి కట్టుకున్నారండి వాళ్ళు. ఇవి పెనుగాలికి కొట్టుకుపోయే మేఘాలు, గాలి మాటలు మాట్లాడుతున్నారు. గాలి మనుషులు చెప్పండి, ఏ మనుషులు వాళ్ళు? గాలి మనుషులు, ప్రయోజనము లేని మనుషులు. గమనించండి. అందుకే వీళ్ళు ఏమయ్యారు అని మనం ఆలోచిస్తూ ఉంటే ప్రియులారా, 12వ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం కదా, వారైతే పట్టబడి ఉన్నారట. ఎక్కడా? సాతాను చేతిలో పట్టబడ్డారు, పాపానికి పట్టబడ్డారు, లోకానికి పట్టబడ్డారు, ప్రయోజనము లేని దానికి పట్టబడి ఇరుకులో పడిపోయిన ప్రజలు. చూడండి, నిన్ని కూడా ఇనప కొలిమిలేకి ఈడ్చుకొని పోయినట్లు వాడు ఈడ్చుకొని పోయి నిన్ను ఎవరికో ఒకరికి పట్టిస్తాడట. అమ్మా జాగ్రత్త వినండి అమ్మా, కొద్దిసేపే చెప్తాను నేను. గమనించండి, ఎవరి చేతికో ఒకరి చేతికి నిన్ను పట్టించి నీ జీవితాన్ని పాడు చేయటానికి చూసే సాతాను స్వభావము, చీకటి స్వభావము. గమనించండి ప్రియులారా, ఈ సమయంలో వారు పట్టబడ్డారు. తర్వాత చంపబడుటకై. చూడండి, ఏం చేయటానికి? చంపబడుటకై. స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యము. అంటే వీళ్ళ స్వభావములో సిద్ధమైనటువంటి ఒక మనసు పుట్టిందంట. అదేంటంటే శూన్యము, క్రియలు లేని స్వభావం, మంచి క్రియలు లేని స్వభావం, మంచి మాటలు లేని స్వభావం, మంచి వినయము లేని స్వభావం, మంచి మాన్యత లేని బ్రతుకో. గమనించండి, ఆ బ్రతుకులో నీళ్లు ఉండవు. చెప్పండి, ఏముండవు? ఇది సొంత ప్రయోజనం, స్వప్రయోజనం, సొంత ఆలోచనలు, సొంత విచారం. మాకు అన్నీ తెలుసులే. అందరూ చేస్తున్నారా భక్తి? అందరూ గంట మోకరించి ప్రార్థన చేస్తున్నారా? అందరి సుఖం నీకెందుకండి? ఎవరి జీవితానికి వాళ్ళు ఉత్తరవాదులు. నువ్వు తింటే నీ కడుపు నిండుతుంది, నీ భార్య తింటే నీ భార్య కడుపు నిండుతుంది. అంతేగాని నీ భార్య తింటే నీ కడుపు నిండదు, నువ్వు తింటే నీ భార్య కడుపు నిండదు. గమనించండి, కొంతమంది చూడండి, నాలాగా ఎవరుంటారండి? వీళ్ళందరూ చూడండి, నా ఎంత భక్తురాలు ఉండదు ఎవరు, నా ఎంత కష్టం చేసే కష్టపాని ఎవరున్నారండి? కొంతమంది భర్తలతో మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు పెద్ద కష్టపానులు, నాలాగా కష్టం చేసేవాళ్ళు ఎవరున్నారు చూసుకోపో అంటారు. అప్పుడు వీరికి ఒక భయంకరమైన ఆలోచన కలుగుద్దన్నమాట. గమనించండి ప్రియులారా, అయితే జీవము కలిగిన దేవుని వాక్యము సెలవిస్తుంది, వారిని మీరు పరిశోధించండి, వారిని మీరు హెచ్చరించండి, వారితో మీరు మాట్లాడండి. వారు నాలాగున్నారా అంటే ఆ భర్తకు అప్పుడే కోపం ఉంటుంది, ఇంకాస్త అగ్గికొరివి తెచ్చి మూతికి పెట్టినట్లుగా మాట్లాడే మాటలు. అంటే వీళ్ళల్లో కష్టపడే గుణం ఉండదు, భక్తి చేసే గుణం ఉండదు, ప్రార్థించే గుణం ఉండదు. వివేకమైన శూన్యం, అంటే వివేకములో శూన్యం. అందరు చెప్పండి,
ఏ శూన్యం అంట ఇది? వివేక శూన్యము, స్వప్రయోజనము, సొంత విచారము, క్రియలు లేని జీవితము, దేవునికి లోబడని జీవితము. గమనించండి ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. వారు పట్టబడ్డారు, వారు చంపబడుటకే. చూడండి, కొంతమంది వద్దు బాబు అంటే సారాయి తాగుతారు. దేనికోసం? వారంతకి వారే వాళ్ళ ఆత్మని వాళ్ళే చంపుకోవటానికి. వినండి అమ్మా, సహోదరి సహోదరుడా, నిన్న ఒక ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడికి కొత్తోళ్ళు వచ్చారు. ఒక ఇద్దరు కళ్ళు తాగుతారంట. వాళ్ళు కళ్ళు ఎందుకు తాగుతున్నారు తెలుసా? వాళ్ళ ఆత్మను వాళ్ళు చంపుకోవటానికి. వాళ్ళు పట్టబడ్డారు, కళ్ళు కొట్టుకు పట్టబడ్డారు. వారు సారాయి కొట్టుకు పట్టబడ్డారు, వాళ్ళ ఆత్మని వాళ్ళు చంపుకోవటానికి. ఇది చెప్తే వాళ్ళకి సురుక్కంటది. ఏం చెప్పాలి వాళ్ళకి? తాగండి, తినండి, సుఖించండి, ఆడుకోండి కదా. భయంకరమైన మనుషులు, వారికి వివేకము లేదు. బైబిల్లో ఒక మాట చెప్తున్నాడు, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మితో సమానమంట. అమ్మా, ఏ కమ్మి? పంది ముక్కుకుండే బంగారు కమ్మి ఏమైనా పవిత్రంగా ఉంటుందా? అది అరిగిపోకుండా ఉంటుందా? అది కరిగిపోకుండా ఉంటుందా? మురికి కాలువలో మూతి పెట్టి పంది నెరుముతో ఉన్నప్పుడు బంగారం అంతా అరిగిపోతుంది ప్రియులారా. గమనించండి, ఈ సమయంలో దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు ఒక పనిముట్టు అయి ఉన్నావా? టైం వేస్ట్ చేయొద్దు. ఆ పనిని దేవుని కోసము చేయి. ఒక వాయిద్యం వాయించుతున్నావా? దేవుని కోసం వాయించు. మానపాళ్ళ ఒక డ్రమ్ము తీసుకొని పోయి పెట్టినాము, అది ఎవడు కొట్టడు. ఏం ఆలోచన వస్తుందో తెలుసా? ఆ డ్రమ్ము తీసుకుపోయి ఇంకొక దగ్గర చర్చి కట్టిన తర్వాత అక్కడ పెడదామని ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఒక తపలా ఉందనుకోండి, అది వాయించలేదంటే అది వ్యర్థంగా ఉంది. దాన్ని ఏం చేస్తాం మళ్ళీ చెప్పండి? ఇంకొక ప్రాంతానికి చర్చి కట్టి ఆ ప్రాంతానికి పంపించేస్తాం. నువ్వు వ్యర్థముగా ఉన్నావంటే నిన్ను ఏం చేస్తాడంటే దేవుడు తోలి వేస్తాడంట నిన్ను మరొక చోటకి. ఏమా చెప్పండి బాబు, తల్లి, అమ్మా, మిమ్మల్ని అడిగేది. చెప్పండి బాబు, మీకు చెవులు వినపడుతుంది కానీ కమ్మ అడ్డం ఉందనుకుంటా. చెవుకి వినపడకోకుండా వింటున్నారా? బాగా వినండి. కమ్మలు తీసేసుకోండి, చెవులు వినపడవు కమ్మ పెట్టుకుంటే. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, నిన్న ఒక సహోదరు అంటుంది, పాస్టర్ గారు వాళ్ళు రాకోకుండా వెళ్తుంది ఒక సహోదరి అంటే, అమ్మ దేవుడు ఆమెను తోలు వేశాడమ్మా అని చెప్పిన. వాళ్ళు అనుకుంటారు పాస్టర్ గారు వచ్చి నన్ను పిలిచాడు, విశ్వాసాలు వచ్చి నన్ను పిలిచారు, నేను పెద్ద భక్తురాల్ని, పెద్ద భక్తుణ్ణి, నేను పెద్ద భక్తి చేసేదాన్ని, నన్ను పిలిస్తే నేను పోలేదు అని చెప్పుకుంటారు వాళ్ళు. కానీ దేవుడు వాళ్ళని తోలేసిన సంగతి వాళ్ళకు తెలియదు. బైబిల్ చెప్తుంది, నువ్వు పనికి రాకపోతే ఏం చేస్తాడంట దేవుడు? తోలేస్తాడంట నిన్ను. ఒక పశువుని తోలేసినట్లు, పనికి రావు ఇక్కడ నువ్వు, పో. ఆ తర్వాత ప్రభువా మత్తయన్న చర్చిలో ఆరాధిస్తే, ఇంకొక పాస్టర్ చర్చిలో ఆరాధిస్తే, ఇంకొక చోట ఆరాధిస్తే, నాయన ఎంతో భక్తి చేస్తే ప్రభువా నాకు పరలోకం నాయన అంటే దేవుడు అంటాడంట, నువ్వెవరో నాకు తెలియదు, పో. ఏమంటాడు చెప్పండి?
అమ్మా వాక్యం మీద మనసు పెట్టండి అమ్మా, లేకపోతే మైకు తీసుకొచ్చి ఇస్తుంది కూడా మీ దగ్గరికి. నువ్వెవరో నాకు తెలియదు, పో. అక్రమము చేసేదాను పో. అక్రమము చేసేవాడా, నువ్వెవరో నాకు తెలియదు, పో. ఏం అక్రమం చేశాను ప్రభువా? సాయంకాలం సారాయి కొట్టుకుపోతున్నావు, మంది మాట్లాడుతున్నావు. అక్రమం చేసేవాడా, నీకు పరలోకం కావాలనా? అక్రమము చేసేదానా, టైం వేస్ట్ చేసేదానా, నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకోకుండా బ్రతికేవాడా, నీ ఆత్మకు వాక్యం వినిపించుకోకుండా నీ ఆత్మను నువ్వే చంపేదానా? నిన్ను క్రైస్తవురాలు అంటారా ఎవరైనా? నిన్ను క్రైస్తవుడు అంటారా ఎవరైనా? గమనించండి ప్రియులారా, వారు యూదా ప్రజలు చంపబడుటకే పట్టబడ్డారు. వారు పెనుగాలికి కొట్టుకుపోయే మేఘాల వలె వారు గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చెప్పండి, ఏ మాటలు అమ్మా? మీరు వాక్యం మీద మనసు పెట్టాలమ్మా. ఏ మాటలు మాట్లాడుతున్నారు? గాలి మాటలు మాట్లాడితే గాలి కొట్టుకొని పోతావు. నీ మాటలు రుచిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నీ మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి. నీ స్వభావము దేవునికి ఇష్టకరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కిందికి ఇంకో మాట చదవండి. వివేకములో శూన్యమైన మృగములు. మృగములు అంటే వాళ్ళు మనుషులు కాదంట. చెప్పండి ఏమ్మా, అందరూ చెప్పండి, ఎవరంట వాళ్ళు? జాగ్రత్త వినాలి. మృగములో, మృగానికి ఏమన్నా ఉంటుంది ఆలోచన? మృగములు, మృగానికి ఎన్నిసార్లు చెప్పినా వినబడదు, అర్థం కాదు. మొన్న మన మందిరానికి వచ్చే సహోదరుడు ఒక ఆయన గ్రామంలో ఉంటాడు. అక్కడి నుంచి ప్రార్థనకు వస్తాడు, ఒక 10 కిలోమీటర్ల దూరం నుంచి. ఆదివారం వస్తూ ఉంటే, ప్రతి ఆదివారం వస్తూ ఉంటే ఎవరో చెప్పారంట, అంత దూరం ఎందుకు పోతావు, ఇక్కడ చర్చిలు లేవా, నీకేం పని అంత దూరం పోవటానికి అని చెప్తే, సరేలే అంత దూరం ఏడబోవాలని చెప్పి ఇక ఆదివారాలు రాకోకుండా ఆదివారాలు ఎగిరేశాడు. ఇంచుమించు ఒక 3-4 ఆదివారాలు రాలేదు. చెప్పిన, అయ్యా దేవుడు నిన్ను తీసుకొచ్చాడు, దేవుడు నిన్ను పిలిచాడు ఇక్కడికి, ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు ఆగొద్దు, నీ ఆత్మానికే నువ్వు హాని చేసుకుంటావు, నా మాట నమ్ము అని చెప్పిన. వినలేదు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఎద్దుకు మేత అయినకి పోయినాడు. కట్టేసిన ఎద్దే, తాము నీళ్లు పోసి పెంచి మేతేస్తే తిని తన చేతి ఆహారం తింటున్న ఎద్దు ఇక దగ్గరికి రానిచ్చి ఒక్క దెబ్బకే ఎత్తి పడేసింది. ఎత్తి పడేసిన తర్వాత ఆ బండికి కట్టేసి ఆ బండిని కూడా ఈడ్చుకొని వచ్చి ఇక ఇష్టమైనట్టు పొడిచింది. ఇక పొడుస్తూ ఉంటే ఎత్తెత్తి పడేస్తూ ఉంటే ఇక కోమాలోకి వెళ్ళిపోయినాడు. కోమాలోకి వెళ్ళిపోయి పడిపోతే మూలుగుతూ ఉన్నాడట అని. ఎవరు లేరు ఉదయం ఈ సమయంలో. ఆ మనిషిని తన కాళ్ళల్లో పెట్టుకొని నిలబడి, ఎవడొస్తాడో రండి అని చెప్పి గర్వంగా నిలబడిందట. ఈలోపు ఆ పక్కనుండే ఇంట్లో చూశారట, అమ్మో అయ్యో మనిషిని చంపేసింది ఎద్దు అని చెప్పి అందరూ వస్తే పక్కకు పోదంట, అది అట్లాగే నిలబడిందట. ఆ తర్వాత ఎవరో ప్లాన్ చేసి ఏదో ఒక బట్ట ఇసిరితే బెదిరి పక్కకి వెళ్ళిపోతే మనిషిని తీసుకుపోయి హాస్పిటల్లో చేరిస్తే 3 రోజులకి జ్ఞాపకం వచ్చిందట. చెప్పారు, ఫోన్ చేశారు, పాస్టర్ గారు
ప్రార్థన చేయండి చచ్చిపోతాడేమో అంటే, దేవా చచ్చిపోకుండా కాపాడి బ్రతికించు నాయన అని ప్రార్థన చేసిన. హల్లెలూయా. దేవుడు బ్రతికించాడు. చూడండి, ఆ మృగము, దానికి మాటలు రావు, దానికి మనిషికున్న జ్ఞానం లేదు, మనిషికున్న ఆలోచన లేదు, అది మృగము అంటారు దాన్ని. మనుషులు ఆ మృగము కంటే హీనమైపోయారు. మీరు అనుకోవచ్చు, మనుషులు ఎందుకు హీనంగా ఉన్నారు పాస్టర్ గారు అంటే, ఆ ఎద్దైనా కాస్త పొడిచి తొక్కి చంపేయకుండా వాడిని బ్రతికించేసింది. మనిషి అయితే కత్తి తీసుకొని పోయి ఒకడిని చంపేస్తున్నాడు. ఒరేయ్ సహోదరుడా, నేను పిల్లల గల్లవాడిని రా, నన్ను బ్రతికించు, చంపద్దురా నీ కాళ్ళు పట్టుకుంటానంటే కూడా కనికరం లేకుండా పొడిచి చంపేస్తున్నాడు. మనుషులను చంపేవాడు మృగము కంటే హీనంగా ఉన్నాడు. ఇక్కడ యూదా ప్రజలు వారు మృగముల వంటి వారు అని వ్రాసింది ప్రియులారా. ఎవరంట వాళ్ళు? మృగానికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అందుకే యజమానుడు ఏం చేస్తాడంటే, చూసి ఆ తర్వాత దాన్ని కటికింటికి ఇస్తాడు కొయ్యటానికి. కటికివాడు ఏం చేస్తాడు, గొంతు కోసి పాట్లు పాట్లు విడదీసి ముక్కలు ముక్కలు కట్ చేసి పడేస్తాడు. ఆ మధ్యకాలంలో ఒక ఆయన అంటున్నాడు, కటికివాడు గొర్రెకి కానీ పోటీలకు కానీ జ్వరం వచ్చిందంటే వెంటనే గొంతు మీద కత్తి పెట్టి కోస్తాడంట. ఎందుకని? సస్తే డబ్బులు రావు దీనికి, బ్రతుకున్నప్పుడే దీన్ని గొంతుకొస్తే డబ్బులు వస్తావురా అని. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది భార్య మీద భర్త, భర్త మీద భార్య, వివేకము లేని మనసాక్షి కలిగి బ్రతుకుతున్న ప్రజలు. అందుకే ఈ దినము దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా, వారు వివేకములో శూన్యమై ఉన్నారు. సామెతల్లో చెప్తాడు, వివేకము లేని సుందర స్త్రీ, వాళ్ళు పురుషులు కానీ స్త్రీలు కానీ పంది ముక్కుకున్న బంగారు కమ్మితో సమానమని. మరి పాస్టర్ గారు, వివేకం కావాలంటే మేము ఏం చేయాలి, మంచి బుద్ధి కావాలంటే మేము ఏం చేయాలి అని మీరు అడిగినట్లయితే ప్రియులారా, బైబిల్లో ఒక ఆయన గురించి వ్రాయబడి ఉంది. దానియేలు గ్రంథము 6:3 అనుకుంటా. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని రాసి ఉంటుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ బుద్ధి అంట ఆయనకి? అందరూ చెప్పండి. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాళ్ళు. మళ్ళీ మళ్ళీ చెప్పించుకోరండి. అత్తింటి కోడలు కానీ, పుట్టింటి బిడ్డ కానీ, తర్వాత ఇంటికి నువ్వు కుమారునివి కానీ, ఇంటికి నువ్వు యజమానునివి కానీ చెప్పించుకోవు. బుద్ధి ఉంటే మరొకసారి చెప్పించుకో. కొంతమందికి వయసు పెరిగిన బుద్ధి పెరగలేదు. బాబు తాగొద్దురా అంటే అట్లే తాగుతాడు వాడు. నాకు ఇదే బాగుంది. అమ్మాయి కోపం తగ్గించుకో, రివర్స్ మాట్లాడొద్దు, ఎదురాడొద్దు. నువ్వు వివేకము లేని సుందర స్త్రీ వలె పంది ముక్కుకున్న బంగారు కమ్మితో సమానమైపోతావు నువ్వు అంటే నాకు అదే బాగుంది అంటది. వివేకము లేని వాళ్ళు తగ్గించుకోరండి. మాట మాట్లాడితే కింద పడితే మట్టి అంటుందని చెప్పి దాన్ని వెంటనే తీసేసుకుంటారు. ఆ మాటని పడిపోతుంది మాట. రివర్స్ నేను మాట్లాడాలి. దేవుడు అన్నాడు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. నన్ను ఒక సహోదరి చెప్తా ఉంది, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే దేవుడు మా ఇంట్లో గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట వాళ్ళ ఇంట్లో? దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు మా పిల్లలకు
మేలు చేస్తున్నాడు, మేము కోరినట్లు ఉద్యోగాలు ఇస్తున్నాడు. మీలో ఉన్నారు చూడండి, మీలో మీ తలలు పైకెత్తి ఉంచండి. మీలో చాలామంది చేతగాకున్న వాళ్ళు ఉన్నారు. మీరు గనక చేతనైన వాళ్ళు అయితే, మీరు గనక దేవుని దగ్గర అడిగితే మీరు కావలసిందల్లా పొందుతారు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, నా నామమున మీరు నన్ను ఏమడిగినా ఇస్తాను అని ఉంది బైబిల్లో. నిన్న అదే వాక్యం వచ్చింది. ఆ ఇంట్లో ఒక ఇంట్లో ఉపవాస ప్రార్థన చేపించారు. ముందుగా వివాహం జరుగుతుంది. పాస్టర్ గారు ఒకరోజు ఉపవాస ప్రార్థన చేయాలి మా ఇంట్లో అంటే, నిన్న వెళ్ళి మధ్యాహ్నము 11 నుంచి 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన చేసాం వాళ్ళ ఇంట్లో. నా నామమున మీరు నన్ను ఏమడిగినా ఇస్తాను. నువ్వు సాయంత్రం సారాయి కొట్టుకుపోతుంటే నువ్వు అడిగితే ఎవరు మాట వింటారు? నీ ఇంట్లో నీ పిల్లలు మాట వినరు, నీ భార్య మాట వినదు, నీ భర్త మాట వినడు, నీ బంధువులు మాట వినరు. దేవుడు ఎలా వింటాడండి? నీ బుద్ధి బాగలేకపోయినప్పుడు. గమనించండి, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ప్రధానులలోను, అధిపతులలోను, సైన్యాధిపతులలోను, అందరిలోనూ ఇతడు ప్రఖ్యాతి నొందిన వాడై ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట చెప్పండి? ఒక ప్రత్యేకముగా. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని కనుక ఒక టెస్ట్ చేస్తే ఎంతమంది కనపడతారో ప్రత్యేకించబడిన వాళ్ళు. నేను దేవుడి కోసం పనిచేసేవాడిని, నేను దేవుడి కోసం పనిచేసేదానని ఎంతమంది కనపడతారు? పోనీలే, దేవుని కోసం పని వదిలిపెట్టు, నీ కోసమైనా ప్రార్థించే వాళ్ళు కనపడుతున్నారా? ఇప్పుడు టైం వేస్ట్ అయిద్దండి. మధ్యాహ్నము నేను ప్రార్థనలో ఉండాలండి, మీరు వెళ్ళండి డ్యూటీకి, పనికి వెళ్ళండి అనే భార్యలు ఉన్నారా? ఈ సమయంలో టైం వేస్ట్ ఎందుకండి, ప్రార్థన చేశానే, నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో గడిపే భర్తలు ఉన్నారా? ఊరికనే రావాలా పాస్టర్ గారు, పైనుంచి రావాలి ఇంత గంటు, ఎట్లొస్తుందండి? దానియేలు ఏం చేశాడు తెలుసా? మోకాళ్ళ మీదుండి రాజు ఆజ్ఞకు భయపడకోకుండగా వాళ్ళందరూ కట్టుకట్టారు, ఎవరు ప్రార్థన చేయకూడదని. చేసిన వాడిని సింహాల బోన్లోకి వేయాలంటే కూడా ఇతడు వెళ్ళి ఆ కిటికీ తీసుకొని ప్రార్థన చేస్తున్నాడు అన్నట్లు మనం ఎక్కడ 10వ వాక్యంలో చూస్తామా? దానియేలు ప్రార్థన చేసినట్టు చూడండి అక్కడ. శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 సార్లు దినమునకు మోకాళ్ళ మీద ఉండి ఇంటిపై గది కిటికీలను తెరచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి చేస్తున్నాడు చెప్పండి అమ్మా? వినండి అమ్మా, మిమ్మల్ని అడిగేది, ఎవరికి చేస్తున్నావు అంట ప్రార్థన? అందరూ చెప్పండి. మీలో కష్టాలు వస్తే మీరేం చేస్తున్నాడు? అబ్బో కష్టం వచ్చింది, వాడు నాశనంగాను, ఈడు నాశనంగాను, వాడింటి మీద ఇంత మొన్ను, ఈయనింటి మీద ఇంత దుమ్ము పడని అని ఈ మాటలే. అంటే అందరూ కాదు, కొంతమంది, మరికొంతమంది ప్రార్థనలో గడిపే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, మరి ఆ యూదా ప్రజలైతే వివేకములో శూన్యమైపోయారు. అంటే సున్నా, వివేకం లేదు వారికి ఇంకా. గమనించండి ప్రియులారా, ఇప్పుడు 16వ వాక్యం చదవండి. యూదా పేతురు పత్రికలోనే 2 పేతురు 2:16. దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ప్రేమించాడంట. చెప్పండి, బిల్లాము ఎవరిని ప్రేమించాడంట? అమ్మా
చెప్పండి సహోదరుడా, వినండి జాగ్రత్త. ఎవరిని ప్రేమించాడంట? దుర్నీతి నుంచి వచ్చే బహుమానాన్ని ప్రేమించాడు. బిలహాం పేరు పెద్దగా ఉంది, ప్రవక్త. కానీ భయంకరమైన పరిస్థితిలో అడుగులు వేశాడు. గమనించండి ప్రియులారా, దుర్నీతి వలన కలిగే బహుమానమును ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనోళ్ళల్లో ఎంతమంది లేరు దుర్నీతి కోసం ప్రేమించి దానికోసం పరిగెత్తేవాళ్ళు? ఎంతమంది లేరు? మీరందరూ మంచోళ్ళే. కొంతమంది దుర్నీతి కోసము ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. వడ్డీ వ్యాపారం, లంచం, మోసం, అక్రమం. నిన్న ఒక సహోదరి ఏడుస్తూ ఉంది, పాస్టర్ గారు మా ఆయన ఇంకొక ఆమెతో సావాసం కలిగి మా కుటుంబానికి అన్యాయం చేస్తున్నాడు, ఏదన్నా మాట్లాడితే వచ్చి కొడతాడు. గమనించండి ప్రియులారా, అక్రమ సంబంధాన్ని పెట్టుకొని కొంపని కూల్చుకునే భ్రష్టుడు, దుర్నీతి స్వభావానికి లోబడిన భ్రష్టత్వము కలిగిన మనిషి, అట్లాంటి వాళ్లకు దేవుని రాజ్యం ఉండదండి. గమనించండి. కిందికి ఇంకో మాట చదవండి. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తమై గద్దించబడెను. హల్లెలూయా. దేవుడు నిన్ను గద్దిస్తాడు. అమ్మా, ఏం చేస్తాడు చెప్పండి సహోదరుడా? ఏం చేస్తాడు దేవుడు? నిన్ను గద్దిస్తాడు. గద్దించినప్పుడు లోబడాలి. పాస్టర్ గారు నన్ను గద్దించాడే, ఈ ప్రార్థన నాకొద్దు. పాస్టర్ గారు గద్దించాడే, నా హోదా ఏంటి, నా పదవి ఏంటి, నా పెత్తనం ఏంటి, నా పెద్దరికాలేంటి, నేనంటే ఏంటి అనే సొంత ఆలోచన చేస్తే ప్రియులరా కష్టం. శ్రమలు రానివ్వండి, శ్రమలలోనే నీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. నిన్నెవరో ఒక ఆయన చెప్తా ఉన్నారు, ఇదిగో నన్ను అందరూ అంటారు, అట్లంటారు, ఇట్లంటారు, అందుకే నేను ప్రార్థనకు రాకుండా ఇంట్లోనే పండుకుంటున్నాను అంటే, నేను చెప్పిన ఒక గడ్డపార వంకరైందనుకోండి, గడ్డపార తెలుసా? ఇనపదో మొత్తానికి ఉక్కుదో వంకర టింకర్లు అయిపోయింది. వంకర అయిపోయిందిలే బాగుంది అనుకుంటాడా పని చేసే వ్యక్తి? ఏమనుకుంటాడు? ఇది వంకర అయిపోయింది, దీన్ని చక్కగా చేయాలంటే ఎక్కడికి పోవాలి? ఇప్పుడు వడ్ల కమ్మరి వాళ్ళ ఇంటికి పోవాలి. ఈ వడ్ల కమ్మరి ఆయన ఏం చేస్తాడంటే దాన్ని తీసుకొని పోయి అగ్గిలో పెట్టి కాలుస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? కాలుస్తాడా కాల్చాడా చెప్పండి? లేదులే గడ్డపార ఇట వంకర టింకర్లు అయ్యిందిలే, సరే కాస్త అట్లా చిన్నగా కొట్టి పంపించేద్దాంలే, వంకర టింకర్లు ఉంటే ఏమైతులు అంటాడా? అగ్గిలో పెట్టి కాలుస్తూ ఉంటే బాగా ఎర్రగా అయిపోద్ది. అప్పుడు తీసి సరే ఇంతవరకు కాలిందిలే అని పక్కన పెడతాడా? ఒక పెద్ద గన్ను తీసుకొని కొడతా ఉంటాడు దాన్ని. ఎక్కడ వంకరైంది అక్కడ దెబ్బ పడితే చక్కగా అయిపోద్ది. నీ బ్రతుకులో వంకరగా ఉన్నప్పుడు ఆయన గద్దిస్తాడు, అదే నీకు దెబ్బ. హల్లెలూయా. నువ్వు చక్కగా కావాలి, నువ్వు సరిచేయబడాలి. అయితే ఆ గన్నుతో కొట్టినప్పుడు చక్కగా అయిపోద్ది, అంతేకాదు కొచ్చగా అయిపోద్ది. మొండిపోయింది కూడా కొచ్చగా అయిపోద్ది. దేవుని వాక్యము నిన్ను ఏం చేస్తుందంటే కొడతా ఉంది సుత్తితోని. బైబిల్లో వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం అంట కంసలివాణి సుత్తె వంటిదంట. చెప్పండి, కంసలివాణి సుత్తె ఏం చేస్తుంది? బంగారమును సరిచేస్తుంది. వంకర టింకర్లో ఉండే
ఎండిని చక్కగా చేస్తుంది. అంతేకాదు నూతనమైన ఆభరణాలను సృష్టిస్తుంది. కంసలివాడు నూతనమైన ఆభరణాలు చక్కగా తయారు చేస్తాడు. గమనించండి ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నావు. నువ్వు సరిచేయబడ్డావా ఇంకా లేదా? గద్దింపుకు లోబడకపోతే, నీకు గద్దించేవాడు లేకపోతే నువ్వు సరిచేయబడలేవు. అందుకనే ఈ దినము నీకు గద్దింపు కావాలి. హల్లెలూయా. గద్దించే దైవ సేవకుడు కావాలి. బుద్ధి చెప్పే దైవ సేవకుడు కావాలి. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేశాడు దానియేలు. కొట్లాటకు పోయినాడా? నేను ఇంతకాలం మంచోడిని అయి ఉన్నాను, రాజులలో, ప్రధానులలో, అధిపతులలో నేను చక్కగా పనిచేశాను, నా మీద కుట్ర కలిగి ఉన్నారని వాళ్ళ మీదకి యుద్ధానికి పోయినాడా? కొట్లాటకు పోయినాడా? గమనించండి ప్రియులారా, దేవుని ఆరాధించే పనిముట్టుగా, దేవుని మీద భారమేసే పనిముట్టుగా సిద్ధపడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక ఆయన అంటాడు, కాడికి అలవాటు పడని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను నీ శిక్షకు లోబడితే నాయన అంటున్నాడు. హల్లెలూయా. ఆ మాటను ఆశ్చర్యకరంగా పాటగా రాశాను. ఆ మాటను చూసి ఎంత ఆశ్చర్యమో తెలుసా? ఆ మాట, కాడికి లోబడని కోడే. కోడ అంటే అర్థం ఏంటి? ఎద్దు. అది దెబ్బలకు లోబడిందట. ఎఫ్రాయిం అంటున్నాడు, నేను దెబ్బలకు లోబడి తిని. మీకు కూడా మీరు మాట అనకపోతే ఎవరు కొడతారో తెలుసా మిమ్మల్ని? నేను వచ్చి కొట్టలేను. నేను కొడితే ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు వచ్చి కొట్టాడండి, ఆ పాస్టర్ మంచోడు కాదండి అంటారు. కాబట్టి మిమ్మల్ని కొట్టేది ఎవరో తెలుసా? యేసయ్యే. ఎవరు కొడతారు చెప్పండి బాబు? వాక్యం మీద మనసు పెట్టండి అయ్యా. కాడికి అలవాటు పడని కోడే దెబ్బలకు లోబడునట్లుగా యేసయ్యా నేను నీ శిక్షకు లోబడి తిని. యేసయ్యా నేను నీ ఆజ్ఞకు లోబడి తిని. కాడికి అలవాటు పడని కోడే దెబ్బలకు లోబడునట్లుగా యేసయ్యా నేను నీ శిక్షకు లోబడి తిని. యేసయ్యా నేను నీ ఆజ్ఞకు లోబడి తిని. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడినది, ఆకాశ వీధిలో తన గూడు కట్టినది. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడినది, ఆకాశ వీధిలో తన గూడు కట్టినది. కాడికి అలవాటు పడని కోడే దెబ్బలకు లోబడునట్లుగా యేసయ్యా నేను నీ శిక్షకు లోబడి తిని. నీ ఆజ్ఞకు లోబడి తిని.
హల్లెలూయా. పక్షిరాజు ఏం చేసిందంట చెప్పండి? దేవుని ఆజ్ఞకు లోబడి అది ఎత్తైన చోట గూడు కట్టుకొని తన పిల్లలను పెంచుకుంటా ఉందట. ఒక పక్షికి ఎంతో మంచి బుద్ధి జ్ఞానం ఉంది, కానీ ఈరోజు మనుషులకు లేకుండా పోతుంది. గమనించండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్నావు. ఈ సమయంలో మనము బైబిల్ గ్రంథంలో మరొక మాటను మనము చదువుదామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 4:11 త్వరగా. అయ్యా, ఓ యేసయ్యా, ఈ బావి లోతైనది. చెప్పండి, ఏ బావి అది? పాపమనే బావి, పరిశుద్ధత లేని బావి, లోతైన బావి. ఇంకొక చోట చెప్తాడు, సామెతల గ్రంథము 5వ అధ్యాయం అనుకుంటా, చూడండి 5వ అధ్యాయం 1-2 చదవండి త్వరగా. నా కుమారుడా, నా జ్ఞాన ఉపదేశమును ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును, జారా స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపై ఉన్నవి, దాని వలన కలుగు ఫలం ముసిని పండంత చేదు, అది 2 అంచుల గల కత్తిలాగుంటది, దాని నడతలో మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరతావంట. వినండి, జారా స్త్రీ అడుగులు, పాపము చేసేవారి అడుగులు పాతాళానికి చక్కగా దిగిపోతావంట. ఎక్కడెక్కడ పోవు, ఇంకా పాతాళానికి దిగిపోతవి. ఈ బావి లోతైనది. చెప్పండి, ఈ బావి చేదుకొనుటకు నీ దగ్గర ఏం లేదయ్యా, ఏం ఆధారాలు ఉన్నవి నీ దగ్గర అని అడుగుతున్నట్లుగా ఉంది ప్రశ్న. చూడండి ప్రియులారా, యేసు ప్రభుకి అంత లోతు బావి అయినా తెలుసు ఆయనకి. ఆ బావిలో ఎన్ని చేపలు ఉన్నావో తెలుసు, ఎన్ని పాములు ఉన్నావో తెలుసు. కొన్ని బావులలో విషపూరితమైన పాములు, తేళ్ళు, జంతువులు ఉంటాయి. గమనించండి, ఒక ఆయన బావిలో పడిపోయాడు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, సహోదరుడా నువ్వు రా, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నేను నీకు క్షేమాన్ని కలిగిస్తాను, నేను నీకు మేలు చేస్తానంటే దేవుని మాట వినుకోకుండా పరిగెత్తి ఒక బావిలో పడిపోయాడు. చెప్పండి అమ్మా, ఎక్కడ పడిపోయాడు? వినండి జాగ్రత్తగా. బావిలో పడిపోతే ఎక్కటానికి లేదు, అక్కడ విషపూరితమైన పాములు, తేళ్లు ఉన్నవి, అవి కొరికి చంపేసినవి. గమనించండి ప్రియులారా, మరొకసారి ఎండల కాలము నీళ్లు లేని పరిస్థితుల్లో ఒక బావిలో నీళ్లున్నవి. ఆ బావిలో నీళ్లున్నవి కానీ ఆ బావిని చేసిన ఆ మూర్ఖుడు ఏం చేశాడంటే దానికి మెట్లు పెట్టలేదు. మెట్లు పెట్టకపోతే ఎట్లయినా చిన్నగా ఆ చెట్టును పట్టుకొని, లేకపోతే ఈ చిన్నగా సైడ్కు దిగి నీళ్ళు అందుకుందామని చెప్పి నీళ్ళు అందుకోవటానికి ఒక వ్యక్తి వెళితే పైనుంచి ఒక వ్యక్తి
తన టవల్ని బట్టి అలా పట్టుకొని ఉన్నాడు, నేను నిన్ను లాగుతాను అని. నీళ్ళు అందుకున్నాడు. నీళ్ళు అందుకునేసరికి వీడు పడిపోయాడు, పైనున్నోడు పడిపోయినాడు. ఇద్దరు పడిపోయారు ఆ బావిలోకి. ఇద్దరు పడిపోతే ఇద్దరికి ఈత రాదు. ఒకవేళ సైడ్కి వచ్చి ఎక్కటానికి మెట్లు లేవు. కేకలు వేసి అరిచి అరిచి మునిగి మునిగి అక్కడే చచ్చిపోయారు ఇద్దరు. ఆ ఇద్దరు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. 2-3 రోజుల నుంచి ఎదుగుతూ ఉన్నారు, ఎక్కడ పోయారు మా పిల్లలు అని. యవనస్తులు, ఇద్దరు మగపిల్లలు. ఒక ఇంటికి చెందినవాడు ఒకడు, ఒక ఇంటికి చెందినవాడు ఒకడు. ఆ ఇద్దరు కూడా పడి చచ్చిపోతే 3 రోజుల తర్వాత తెలిసింది. గమనించండి ప్రియులారా, నేనెందుకు చెప్తూ ఉన్నానంటే, యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెక్కడా మోసపోకూడదు, నీళ్ల కోసం ఆశించకూడదు, అందరాన్ని బావిలోకి దిగకూడదు. అంతేగాని ఈ బావి లోతైనది, జారా స్త్రీ బావి, పాపం అనే బావి. అందులోకి పడిపోయావంటే, నువ్వు పాపములోకి పడిపోయావంటే నిన్ను బయటికి తీసేవాడు ఉండడు, ఇంకా శాపముతో చచ్చిపోతావు. జారా స్త్రీ అనే బావిలోకి పడిన వాళ్ళు ఎంతోమంది ఎయిడ్స్ వ్యాధులు వచ్చి చచ్చిపోయారు. ఇప్పటికి మట్టికి మన్నైపోయారు వాళ్ళు. యేసయ్య నీతో చెప్తూ ఉన్నాడు, నీ జీవితాన్ని దేవుని దగ్గర పరిశుద్ధముగా మలుచుకోవటానికి ఆయన నిన్ను అడుగుతున్నాడు, ప్రార్థించు అని. ఆయన నిన్ను అడుగుతున్నాడు, వాక్యానికి లోబడు అని. ఆయన నిన్ను అడుగుతున్నాడు, నువ్వు మారు మనసు పొందు అని. సమరయ స్త్రీతో చెప్తా ఉన్నాడు, అమ్మా నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎప్పుడు దప్పికొనవు, నేనిచ్చే నీళ్లు త్రాగు. అంటే అయ్యా, ఈ బావి లోతైనది, నువ్వు ఎప్పుడు చేదుకుంటావు, చేదుకోవటానికి నీ దగ్గర ఏముంది అంటూ ఉంది ఆమె. అయితే యేసుప్రభు అంటాడు, ఆ నీళ్లు కాదు, నేనిచ్చే నీళ్లు జీవజలమైన నీళ్లు. హల్లెలూయా. ఏ నీళ్లు చెప్పండి పాస్టర్ గారు? మరి యేసు ప్రభు జీవజలం నీళ్లు ఆమెకి ఇచ్చాడు కదా, మరి మాకెప్పుడు ఇస్తాడు అనే ఆలోచన మీకు ఎవరికైనా ఉందే? చెప్పండి, ఉంటే చేతులెత్తి చెప్పండి. మాకెప్పుడు కావాలి జీవజల నదులు అంటే నేను చెప్తాను, వినండి ప్రియులారా. జీవజల నదులు అనబడిన వాక్యము నీకు వినబడుతుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏ నదులు? జీవజల నదులు. ఈ మధ్యలో ఒక పాట రాసిన నేను, జల జల పారుచున్న జీవజలములు నేను చూచి తిని ఎంతో ఆనందముతో. జల జల పారుచున్న జీవజలములు నేను చూచి తిని ఎంతో ఆనందముతో. అందరూ పాడండి. జల జల పారుచున్న జీవజలములు నేను చూచి తిని ఎంతో ఆనందముతో. హృదయమే ఉప్పొంగెను సంతోషముతో, తెప్పరిల్లెను ఆనందముతో. హృదయమే ఉప్పొంగెను సంతోషముతో,
తెప్పరిల్లెను ఆనందముతో. జల జల పారుచున్న జీవజలములో నేను చూచితిని ఎంతో ఆనందముతో. నేను చూచితిని ఎంతో ఆనందముతో. కొట్టండి, చప్పట్లు కొట్టి పాడండి, ఆనందాన్ని అనుభవించండి. మన మధ్యలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా వలన మేఘము పుట్టెను, మంచు బిందువులు కురియుచున్నవి. యెహోవా వలన మేఘము పుట్టెను, మంచు బిందువులు కురియుచున్నవి. గుండె చెదరినా బాగు చేయును, గాయములతడు కట్టుచున్నాడు. గుండె చెదరిన బాగు చేయును, గాయములతడు కట్టుచున్నాడు. యెహోవా వలన జలములు పారెను, మంచు బిందువులు కురియుచున్నవి. జ్ఞానము వలన భూమిని, జ్ఞానము వలన భూమిని నిలిపెను, గుండె చెదరినా బాగు చేయును. జ్ఞానము వలన భూమిని నిలిపెను, గుండె చెదరినా బాగు చేయును. జల జల పారుచున్న జీవజలములు నేను చూచితిని ఎంతో ఆనందముతో. నేను చూచితిని ఎంతో ఆనందముతో. హల్లెలూయా. చూడండి, దైవ సేవకుడు ఉపవాస ప్రార్థన చేస్తూ ప్రార్థనలో గడిపి వాక్యం చెబుతున్నప్పుడు ఈ దైవ సేవకుని నోట్లో నుంచి వచ్చే మాటలను దేవుడు రూఢిపరిచి నీ హృదయంలో, నీ తలంపుల్లో, నీ గుండెల్లో జీవజల నదులు ప్రవహింపజేసినట్లుగా ఆయన చేస్తాడు. హల్లెలూయా. కొంతమందికి ఇది తెలియదు. దీన్ని ఏమంటాడంటే దేవుడు 4 భాగాలుగా వస్తుంది. దీన్ని ఉపదేశము అంటాడు. చెప్పండి, ఏమంటాడు దీన్ని? పరిశుద్ధాత్మ అభిషేకము, వాగ్దానము, వాక్యము, తర్వాత స్వస్థత. ఈ 4 కలిపి నిన్ను స్పందించినప్పుడు నీ రోగం పోతుంది, నీ అవిశ్వాసం పోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. ఈ ఉపదేశం కావాలి,
ఉపదేశము విని బలపడండి అంటే ఏదైనా వాక్యమే కదా పాస్టర్ గారు, నేను ఒక చోటకు పోతున్నాను అంటారు వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్పాలి? ఇంకా నేను మళ్ళీ పోయి చెప్తే ఈ పాస్టర్ గారి దగ్గరికి నేను పోవాలంట, నన్ను పిలుస్తున్నాడు ఈ పాస్టర్ గారు అని చెప్తారు వాళ్ళు. ఒకసారి అట్లనే అనింది ఒక ఆమె, ఏంటి పాస్టర్ గారు అది చర్చి కదా నేను పోయేది, నన్ను పిలుస్తావు ఏంటి అనింది. అంటే అమ్మా, అన్ని చర్చీలు కాదు, అందరూ సేవకులు కాదు. నన్ను దేవుడు ప్రేరేపిస్తే నిన్ను పిలిచానమ్మా. నీ కుటుంబంలో నీలో ఏదో ఒక దురాత్మ శక్తి ఉంది, అందుకే దేవుడు నన్ను ప్రేరేపించాడమ్మా అంటే ఏం లేదు బా అని గాతపడుతుంది ఆమె, గదిరిస్తూ ఉంది. అంటే ఆలోచించిన దేవుడు నన్ను ప్రేరేపిస్తే చెప్పేనే ఈమె ఇట్లా మాట్లాడుతుంది కదా అని కాసేపు ఆలోచన చేసి ఏంటి ప్రభు అంటే నువ్వు ఆమె ఇంటికి వెళ్ళు అంటున్నాడు ఆయన. మిద్దె మీద ఉంది. అమ్మ మీ ఇంటికి వెళ్దామంటే నేల చూపులు చూస్తుంది. కిందింట్లో ప్రార్థన చేసి చెప్పినామని ఆమెకి. పైన ఇంట్లోకి వెళితే పైన ఇంట్లో ముసలోడు ఉన్నాడు, రిటైర్డ్ పోలీసు. నన్ను చూడగానే భయంకరంగా ఏడ్చాడు ఆయన, పాస్టర్ గారు అని. ఆయనకి నా గురించి ముందే తెలుసంట, మన మందిరానికి వచ్చాడంట ఆయన. ఏం జరిగింది పెద్దయ్య గారు అంటే, అయ్యా అది ఆ క్యాలెండర్లో ఉన్నవాళ్ళు నా కొడుకు, వాళ్ళిద్దరు, నాకు 4 కుమారులు. ఒక దురాత్మ చిన్నోళ్ళకి వచ్చి పెద్దోడిని చంపింది, నడిపోడిని చంపింది, 2 చంపింది. ఇప్పుడు ఇంకొక 3వ వాడిని చంపుతుందంట, వీడిని కూడా చంపుతుందంట. గమనించండి ప్రియులారా. అంటే ఎన్ని సంవత్సరాలండి మీరు దేవుణ్ణి నమ్మి? 30 సంవత్సరాలు అయింది పాస్టర్ గారు. ఎక్కడ వెళ్తున్నావు? పలానా సంఘానికి వెళ్తున్నాను పాస్టర్ గారు అంటే అప్పుడు ఆయన ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. ఆ ముసలమ్మ దిక్కు చూసిన, ఆమెకు ముఖం దిక్కు చూస్తుంటే నా దిక్కు చూడదు కదా, నేల చూపులు చూస్తుంది, దెయ్యం. అప్పుడు చెప్పిన ముసలాయనకి, ఈ ముసలమ్మలో కూడా ఉంది చూడు దెయ్యం అని చెప్పిన. ఏం మాట్లాడుకోకుండా ఉంది. అదేనయ్యా, దానివల్లేనయ్యా అంటున్నాడు ఆయన. దీనివల్ల కూడా ఉందయ్యా. ఎందుకంటే ఈ ముసలమ్మ చదువుగలిగిన సంఘానికి పోనీదో, బలమైన వాక్యము విననివ్వదు, ప్రార్థన చేయనివ్వదు, అన్ని పండగలు చేస్తుంది. సంక్రాంతి చేస్తుంది, ఉగాది చేస్తుంది, శివరాత్రి కూడా చేస్తుంది. చచ్చిపోతామేమో రాత్రి భజన చేసుకుంటూ కూర్చుంటుంది ముసలమ్మ. శివరాత్రి రోజు పండుకుంటే చచ్చిపోతామేమోనని. యాడున్న దెయ్యాలన్నీ ఆ ఇంటికే వచ్చి వాళ్ళ కొడుకులను చంపేస్తున్నవి. ఏం చేయాలి? చదువు ఉంది, కొడుకులకి ఉద్యోగాలు ఉన్నవి, అన్నీ ఉన్నవి, సమాధానం లేదు. ఎన్ని ఉన్నా ఏమి ప్రయోజనం? గమనించండి ప్రియులారా. ఆ ముసలాయన ఏడుస్తున్నాడు, అయ్యా నా పరిస్థితి భయంకరంగా ఉందయ్యా, శాతబడు శక్తుల ద్వారానే మేము చేస్తున్నామయ్యా. దెయ్యాలు సవాల్ చేసి చెప్తాయి, చంపేస్తారా అని. తాండ్రపాడు నుంచి ఒక ఆమెను తీసుకొచ్చారు. వాక్యం చెప్తుంటేనే అనింది. హే సైతానా అన్న, ఏం చేశావంటే ఇది నాకు చెప్పకోకుండా తీసుకొచ్చింది ఇక్కడికి అంటుంది. అంటే దానికి చెప్పాలంటే ఇక్కడికి వచ్చేది. ఏం చేసావు వాళ్ళ ఇంట్లో అంటే, దీని ఇంట్లో 4 చంపేసినా, దీన్ని చంపాలనుకుంటే నాకు చెప్పకుండా తీసుకొచ్చారు ఇక్కడ. చంపుతావా? నీకు దమ్ము ఉందే అన్న, దమ్ము ధైర్యము ఉందా? చంపుతావా అంటే, అమ్మో ఇక్కడ తీసుకొచ్చారు, నేను ఏం చెయ్యలేను. కొట్టండి, చప్పట్లు కొట్టే యేసయ్యని స్తుతించండి. హల్లెలూయా. ఏం చెయ్యలేను. గమనించండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత దేవునికి లోబడ్డావు. చర్చిలోకి వచ్చితే కూడా నీకు ఓపిక లేదు సహోదరుడా. అబ్బా ఇంత పొద్దా అంటుంటావు.
చూడండి, అరగంట వాక్యము, పావుగంట వాక్యం కావాలనే వాళ్ళు ఎవరో తెలుసా? నిర్జలమైన మేఘాలవి, గాలికి కొట్టుకొని పోయే మేఘాలు. చెప్పండి, ఏ మేఘాలు? చదవండి ఆ మాటను మరొకసారి చదవండి. పేతురు పత్రిక మనం ఫస్ట్ చదువుకున్న వాక్యమే, 17 చదవండి. 2:17. వీళ్ళు నీళ్లు లేని బావులు, ఆ సమరయ స్త్రీ నీళ్లు లేని బావి, పాపముతో నిండిన బావి, అది పనికిరాని బావి, అది లోతైన బావి, దాని పాదములు పాతాళానికి చక్కగా చేరుతవి. జారా స్త్రీ అనేది ఒక బావి, దాని మైకములో పడినోడు ఇరుక్కుపోతాడు, చచ్చిపోతాడు. స్త్రీ కానీ పురుషుడు కానీ శరీర కోరికలు తీర్చుకోవాలనుకునే వాళ్ళు జంతువులతో సమానం. వివేక శూన్యములైన మృగములు వారు. వివేకము లేదు మృగానికి. గమనించండి, మృగం ఏం చేస్తంటే, చూడండి కొన్ని పులులు చూడండి, సింహాలు సొంతం తన భార్యని చంపేస్తుంది, సొంతం తన భర్తని చంపేస్తుంది, మెడకాయ పట్టుకొని కొరికి చంపేస్తుంది. గమనించండి ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నావు, నీకేం కావాలి చెప్పండి? దేవుని శక్తి కావాలి. హల్లెలూయా. మరి దేవుని శక్తి మీకుందా పాస్టర్ గారు? నా చిన్నతనంలోనే దేవుని శక్తి నాకుంది. హల్లెలూయా. అడవిలో ఒక ఆయన ఒకసారి చంపాలనుకున్నాడు, నా మెడకి ఒళ్ళి జుట్టుకొని ఈడ్చుకొని పోయాడు, చచ్చిపోయాను అనుకున్నాను. టవల్ మెడకాయకేసి గట్టిగా ఈడ్చుకొని పోయినాడు. కాసేపు గిలగిల కొట్టుకున్నా చచ్చిపోతానని. తర్వాత సొహ లేదు, సొహ తప్పిపోయిన తర్వాత ఇడిచిపెట్టిపోయాడు. యేసయ్య నన్ను బ్రతికిచ్చాడు. హల్లెలూయా. ఆయన జీవం ఫస్ట్లోనే నాలో ఉంది. హల్లెలూయా. జీవజలములు నాలో ఉన్నవి. హల్లెలూయా. అందుకే ఈరోజు ఫోన్లో ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నవి. పాములు కొరికిన వాళ్ళకి, పిచ్చి కుక్కలు కొరికిన వాళ్ళకి, తేళ్లు కొరికిన వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. అదే టైంలోనే ఒక ఆయన అడవికి వాళ్ళ కుమారుణ్ణి తోలుకొని వచ్చాడు నాతో కుస్తీ పట్టించటానికి. వాడెంతున్నాడో తెలుసా? నాకంటే పెద్దోడు, 6 అడుగులకు పైనే ఉంటాడు వాడు. ఎంతలా ఉన్నాడు. వాడిని తీసుకొని వస్తే నా పక్కన ఒక ఆయన ఉన్నాడు. ఆవులు గాయటానికి వెళ్ళినాం అడవికి. ఈయనన్నాడు, ఈయన వాళ్ళ డాడీ మాట్లాడుకున్నారు, వీళ్ళిద్దరికి కుస్తీ పట్టిస్తావురా అని. అంటే కొట్లాట. అంటే నన్ను అన్నాడు, రే నువ్వు వాడితో కుస్తీ పట్టాలరా అన్నాడు. అన్నాను, నాకు వద్దన్నా అన్న, నేను చిన్నోడిని, ఆడు పెద్దోడు అన్నా. లేదురా చూద్దాంరా అన్నాడు. వాళ్ళ డాడీ అన్నాడు, చూడు పరాక్రమం నా కొడుకు అన్నాడు. మీసాలు రుద్దినాడు. ఇక సరే అని నాకు సుర్రని రేగింది. నేనేం తక్కువనా? మా ఇద్దరికి కుస్తీ పట్టిస్తే ఒక్క దెబ్బకే వాడిని కింద పడేసి పైన కూర్చున్నా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని శక్తి నాలో ఉంది. హల్లెలూయా. వాళ్ళ డాడీ అంటున్నాడు, అరే ఇంతలా ఉన్నావు కదరా, ఇంత ఎత్తున్నావు కదరా అంటున్నాడు. గమనించండి ప్రియులారా, నీకు కుస్తీ పట్టాలని కాదు, కొట్లాట కాదు. ఇప్పుడు మనకి కుస్తీలు లేవు, కొట్లాటలు లేవు. ఇప్పుడు ఉండేది ఏంటి చెప్పండి? ప్రార్థనే. అందరు చెప్పండి. ప్రార్థన చేస్తే మనలో శక్తి, బలం వస్తుంది, మనం జయిస్తాము. ఎట్లా జయిస్తామంటే చెప్తాను వినండి. పెద్ద పెద్ద దెయ్యాలు వస్తాయి ఇక్కడికి, ఒక్కసారి గద్దిస్తే చాలా పట్టుమని పడిపోతాయి. కారణం ఏంటంటే ఆయన వాక్కులో ఉంది బలము. హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరుడు, సహోదరి, మనము గాలికి కొట్టుకుపోయే మేఘాల వలె ఉండకూడదు. మనము జలలు కలిగిన బావి వలె ఉండాలా చెప్పండి. అమ్మా ఎలా ఉండాలి చెప్పండి? ఊటలు కలిగిన బావి. అందరు చెప్పండి బాబు, చెప్పండి.
ఎలా ఉండాలి నువ్వు చెప్పండి? ఊటలు కలిగిన బావి అంటే నీలో వాగ్దానం ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. నీలో ఉన్న చెడు సావాసాన్ని, చెడు అలవాట్లు తీసేసుకోవాలి. అప్పుడే ఈ జీవజలములు పనిచేస్తాయి. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, పెనుగాలికి కొట్టుకుపోయే మేఘాల వలె ఉంటే గనక, విశ్వాసం లేకుండా ఉంటే గనక, మరి భక్తిహీనతగా ఉంటే గనక, పాపములో ఉంటే గనక ఏముందంట వాళ్ళకి? గాఢాంధకారమైనటువంటి ఆ పాతాళం భద్రంగా ఉందట. తీసుకుపోయి దాంట్లో పడేయడమే. కిందికి ఇంకో మాట చదవండి అక్కడ. ఆ డంబపు మాటలు పలికే వాళ్ళు వీళ్ళు శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి పోకిరి శాస్త్రాలున్న వారికి మరలు పలుకుచున్నారు, పనికి మాలిన మాట